తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రక్షాళన అంశం హీటెక్కించింది. మూసీ పునరుజ్జీవంపై చర్చ హాట్గా సాగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య నీళ్ల యుద్ధానికి తెరలేపింది. ఇరు వర్గాల మాటల మంటలతో కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. మూసీ ప్రక్షాళన కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారింది. ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ఉన్నాయంటోంది గులాబీ దళం. రేవంత్ ప్రతి అడుగులోనూ భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉందని ఆరోపిస్తోంది. హస్తం శ్రేణులు మాత్రం ఆరోపణలను ధీటుగా తిప్పికొడుతున్నారు. మూసీలో బతుకులపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళన తథ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, మొదటి దశ కింద చేపట్టబోయే పనులు, అవసరమైన నిధులు వంటి అంశాలపై టీ సర్కార్ కసరత్తు చేసింది. మూసీ ఇన్వైటీస్ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. భావితరాల కోసమే మూసీ ప్రాజెక్టు చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోందన్నారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేశారా? చేస్తే ఎందుకు ప్రజల ముందు పెట్టలేదు? పేదల ఇళ్లు కూల్చడానికి ఎందుకు సిద్ధమయ్యారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. డీపీఆర్ రూపొందించడానికి 18 నెలల టైం పడుతుందని 2 నెలల క్రితమే చెప్పారు. ఇప్పుడెందుకు హడావిడి చేస్తున్నారని ఆయన నిలదీశారు. డబ్బులు లేవంటున్న సర్కార్ 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ అంటోంది. మూసీ ప్రాజెక్టు కోసం 10,000 ఇళ్లు కూలగొడతామంటోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు హరీష్ రావు. మళ్ళీ చెప్తున్నాం, మూసీ పునర్జీవానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మేము కేవలం మూసీ ముసుగులో బ్యూటిఫికేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి చేస్తున్న లూటిఫికేషన్కు మాత్రమే వ్యతిరేకము. మూసీ పేరిట లక్షలాది మంది ప్రజల రోడ్డు మీద వేయడానికి మేము వ్యతిరేకము. వేలాది ఇండ్లు కూలగొట్టి లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయులు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకము. బీఆర్ఎస్ పార్టీయే, మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ రోజు మూసీ బ్యూటిఫికేషన్కు మేము శ్రీకారం చుట్టాం. ఒక్క ఇల్లు కూల్చకుండా, మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రణాళికలు రచించాం. దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టి 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో వేసి ఆ మూసీని శుద్ధి చేయాలని ప్రణాళికలు రచించింది బీఆర్ఎస్. సో మీరు దాన్ని కొనసాగించండి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని, మూసీ ముసుగులో పేదల ఇండ్లు కూల్చడాన్ని, మూసీ ముసుగులో లూటిఫికేషన్ మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. వీఆర్ నాట్ అగెనెస్ట్ మూసీ రిజర్వేషన్. అగైన్ అండ్ అగైన్ వీఆర్ క్లారిఫై. ముఖ్యమంత్రి గారిది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఒక తుగ్లక్ పాలన లాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళననా, సుందరీకరణనా, పునర్జీవమా? ఏది? పూటకో మాట చెప్తూ ఇలా పేదల ఇల్లు కూల్చే హక్కు నీకు లేదు. మళ్ళీ చెప్తున్నా.